ఈరోజు మా థర్డ్ డే ట్రిప్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు మేము సింగా పార్క్కి వెళ్ళబోతున్నాము. ఈ సింగా పార్క్ 6 ఏకర్స్లో ఉన్నదన్నమాట. సో నడిచి వెళ్ళడానికి పాసిబుల్ కాదు. సో ఇక్కడ నుంచి మేము ఒక ప్రామ్ తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఈ సింగా పార్క్ మార్నింగ్ 9 నుంచి 6 వరకు ఓపెన్ అయి ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజ్ అయితే ఫ్రీ, కానీ ప్రామ్ కోసం వాళ్ళు 150 థాయ్ బాత్ చార్జ్ చేస్తున్నారనమాట. ఇలా ప్రామ్ తీసుకొని వెళ్ళొచ్చు మనం. ఈ సింగా పార్క్లో మొత్తం 6 పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్ స్వాన్ పార్క్ అన్నమాట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ స్వాన్ పార్క్లో వైట్ స్వాన్స్ ఉన్నాయి, ఇంకా బ్లాక్ స్వాన్స్ కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి అన్నమాట. ఒక పాండ్లో మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు స్వాన్స్ ఫిషెస్ చూసి. సో అక్కడ మేము ఫిష్ ఫుడ్ అది కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒక పెద్ద పైప్ లాగా ఉంది. ఆ పైప్లో మనం ఫిష్ ఫుడ్ వేస్తే అవి తినడానికి అన్నీ ఒక్కసారి ఇలా వస్తున్నాయి. చాలా ఫిషెస్ ఒక్కసారి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. సో మా పిల్లలు ఫీడింగ్ చేస్తున్నారు ఫిషెస్కి. చూసారా స్వాన్ ఎంత అందంగా తిరుగుతున్నాడో అటు ఇటును, చాలా బాగున్నది. ఇప్పుడు మేము నెక్స్ట్ పాయింట్ ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళిపోతున్నాం. చూసారా ఎంత అందమైన ఫ్లవర్స్ ఉన్నాయో. సినిమా లొకేషన్లా ఉన్నది. నాకైతే అలానే సినిమా లొకేషన్ అనిపించింది. చాలా అందమైన పువ్వులు, చాలా ఆర్గనైజ్డ్గా పెంచారు ఇక్కడ. చాలా అందంగా ఉన్నాయి. ఫొటోస్ అయితే చాలా అందంగా వచ్చాయి. ఈ వైట్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. మా పాప ఇక్కడ టచ్ మీ నాట్ చూసి టచ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలు. ఈ రెడ్ అండ్ ఆరెంజ్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఒక ఉయ్యాల ఉన్నది. నేను మా పిల్లలు సరదాగా ఊగాము. అలాగా మంచి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. చూసారా ఇక్కడ హిందీ సినిమా దిల్వాలే దుల్హనియా లే జాయేంగేలా ఉన్నది కదా, ఆ సాంగ్లో ఇలాంటి ఫ్లవర్సే ఉంటాయి. చాలా సీనిక్గా ఉన్నది ప్లేస్ అయితే. మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నా ఉన్న టైంలో సడన్గా వర్షం పడిపోయింది. సో కొన్ని ప్లేసెస్ చూడలేకపోయామన్నమాట. అక్కడ వెయిట్ చేసాము. సో ప్రామ్ రాగానే మళ్ళీ ప్రామ్ ఎక్కాము. సో ఇక్కడంతా ఇలా కవర్ చేసుకొని నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్లేస్లో ఏంటంటే అక్కడ మినీ జూ ఉన్నది. అక్కడ యానిమల్స్ అవి కూడా ఉన్నాయి. సో ఈ ప్లేస్లోని జీబ్రాస్ ఉన్నాయి, మళ్ళీ జిరాఫ్ ఉన్నది. సో వర్షంకి అలాగ బొమ్మల్లా నించుండిపోయాయి అన్నమాట. మా పిల్లలైతే ఏంటి బొమ్మలాగా ఉండిపోయింది అని అన్నారు. ఇక్కడ చూసారు ఎంతో పొడవైన జిరాఫ్ ఉన్నది. చాలా బాగున్నది చూడడానికి. అలానే జీబ్రాస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇలా తోక ఊపుతా చాలా బాగున్నాయి. ఆవులే గేదెలే నాకు నేను కడతాను. కరవ కదా కర్రవే ఆవులే నాకిసింది. పర్వాలేదు ఆవులు. చాలే 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 ఇంకో ఇక్కడ వర్షం పడడం వల్ల ఎక్కువ మేము చూడలేకపోయాము. సో తర్వాత మళ్ళీ ప్రామ్ తీసుకొని
యాక్టివిటీస్ ప్లేస్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చూసారా మంచి రిక్షా ఒకటి ఉన్నది పువ్వుల మధ్యలో అని, చాలా బాగుంది కదా. సో ఈ స్పోర్ట్స్ ప్లేస్లోని సైక్లింగ్, కేటీవీ అలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు లేదు కానీ ఒకప్పుడు ఈ ప్లేస్లో హాట్ బలూన్ రైడ్ కూడా ఉండేది అంట. సో అవన్నీ చూసుకొని వచ్చాము. ఈ ప్లేస్ తర్వాత మేము నెక్స్ట్ స్పాట్కి అంటే టీ ప్లాంట్స్ ఉన్న దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ చాలా టీ ప్లాంట్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఫ్రీగా టీ కూడా ట్రై చేయడానికి ఇచ్చారు. చాలా బాగున్నాయి కదా ఈ ప్లాంట్స్ అన్నీను. ఇక్కడ మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఫోటోస్ కోసం, చాలా బాగుంది. ఒక పక్క వర్షం పడుతుంది, చాలా అందంగా ఉంది. మా నెక్స్ట్ ప్లేస్ వైట్ టెంపుల్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అందరూ తప్పనిసరిగా చూడండి. బాయ్.